రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి రేషన్ కార్డులు, ప్రతి రైతుకు రుణమాఫీని ఇవ్వాలంటూ రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ ఆఫీస్ ఎదుట ధర్నాను నిర్వహించారు బీజేపీ నేతలు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎన్నో పేద కుటుంబాలు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. కేవలం 49,000 మంది రైతులకు మాత్రమే అరకొరగా రుణమాఫీ జరిగిందని ఆరోపించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు నెరవేర్చలేదని విమర్శించారు బీజేపీ నేతలు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వేం చెప్పిన ఊర్లలో రేషన్ కార్డుకి అప్లై చేసుకోరు, లేనోళ్ళు ఇల్లు లేనోళ్ళు ఇళ్ళకి అప్లై చేసుకోరు, ఏ పథకం కావాలంటే పథకానికి అప్లై చేసుకోరని చెప్పి ఆర్భాటంగా ప్రకటించి గ్రామాల్లో నువ్వు అన్ని కూడా అప్లికేషన్లు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో అప్లికేషన్ తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా ఏది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. నువ్వు రేషన్ కార్డు ఇవ్వలేవు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను ఇవ్వలేవు, ఇల్లు జాగాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇల్లు కట్టుకోనికి 5 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు. ఈరోజు ఏది కూడా ఈరోజు చేయనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం తెలుస్తా ఉన్నది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, రేషన్ కార్డులు ఇవ్వడానికి ఇబ్బంది ఏందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు ఇవ్వలేకపోతున్నావో కూడా చెప్పాలి. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. మొన్న గ్రామాల్లో అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రతి కుటుంబం పెట్టుకుంది, ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు రేషన్ కార్డులకు. కానీ ఈరోజు రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి చేతగానటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి అటువంటిప్పుడు నువ్వు రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఎట్లా లింక్ పెట్టావో ఒకసారి ఆలోచన చేయాలి. ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అందరూ కూడా నిలదీసే వరకు మళ్ళా మాట మార్చే రేషన్ కార్డు సంబంధం లేదని చెప్పినావు. ఈరోజు ఎంతమందికి రుణమాఫీ చేసినావు? రుణమాఫీ ఏం చెప్పినావు? డిసెంబర్ 2018 లోపల ఎవరైతే మీరు లోన్ తీసుకోండి, 2000 ఎన్నికలకు ముందు మీరు లోన్ తీసుకోండి 2 లక్షల రూపాయలు మీరు వెంబడే మాఫీ చేస్తాం మేము అధికారంలోకి వచ్చే వరకు రాగానే అని చెప్పాడు.